నా వెనకాల ఒక తను కనిపిస్తున్నా, ఇతను వచ్చేసి మయన్మార్ దేశస్తుడు. ఇక్కడ అయిన పరిస్థితి అయితే చాలా దారుణం. అసలు ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు ఇతను చేసే పనిని పెలెట్ అయితే అంటారు. ఒక పెలెట్ పైన ఉన్న కాటన్ తీసుకొచ్చి ఇంకో పెలెట్ పైకి చేంజ్ చేయడం. ఆ ఒక్కొక్క కాటన్ వచ్చేసి 20 కిలోల దాకా ఉంటుంది. ఇప్పుడు ఇతను ఇక్కడ చేస్తున్న పనికి తగ్గట్టు తనకు ప్రతిఫలం అయితే వస్తలేదు. కారణం ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే దోచుకోవడం. నేను అతను అడిగిన ఒకటి ఇట్లా చేంజ్ చేసినందుకు ఎన్ని డబ్బులు వస్తాయని చెప్పి ఒక నంబర్ అయితే చెప్పిండు. అట్లనే మైలా పెట్టుకొని పోయి మా కంపెనీ వాళ్ళ దగ్గర అయితే ఒకసారి అడిగిన. వాళ్ళు ఒక నంబర్ చెప్పారు. ఇతను చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత ఉన్నది. ఒక ముక్కలో చెప్పాలంటే కంపెనీ 15 రూపాయలు ఇచ్చిందంటే చేతులు మారి 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 వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి 2 రూపాయలు వస్తాయంట. ఇట్లా ఒక్కటి చేంజ్ చేసిన. ఇట్లా ఒక్కళ్ళు ఇద్దరు లేరు మలేషియాలో, ఇట్లా చాలా మంది ఉన్నారు. మెజారిటీ మన ఇండియన్సే ఉండరు ఇట్లాంటి కథలు నడిపించే దాంట్లో. ఎవరి కష్టం ఎవరికి లాభం. ఇప్పుడు ఇదే మన సిస్టమ్ లో కూడా జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే పథకాలైనా, రైతన్నల విషయంలోనైనా, సబ్సిడీలోనైనా, చిన్న సంతకం విషయంలోనైనా ప్రతి దగ్గర జరిగేది ఇదే. చేతులు మారి 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 మన దగ్గరికి రావాలి. అవన్నీ మన చేతికి వచ్చే లోపు మరొక కొత్త ఎలక్షన్ వస్తుంది. అయిపోయి ఇది మ్యాటర్. మీరు అందరూ సబ్స్క్రైబ్ కనుక చేశారంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా చేస్తా, నలుగురికి ఉపయోగపడాలి అంతే.